హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండిక్ స్పైసీ కిచెన్. ఇవాళ రెసిపీ టొమాటో రైస్. ఇది స్కూల్, కాలేజ్, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి ఎంతో ఈజీ, సూపర్ టేస్టీ అండ్ హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 3 టొమాటోలని ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే కొంచెం అల్లం, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం ఇంగువ వేసి టొమాటోలని ఫైన్ ప్యూరీగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో 2 స్పూన్ల నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని కొంచెం ఆవాలు, 2 రెమ్మలు కరివేపాకు తరుగు, 1 లేదా 2 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని 10 నుంచి 15 దాకా జీడిపప్పులు వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న టొమాటో ప్యూరీని కడాయిలోకి యాడ్ చేసుకోండి. టొమాటోలు పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడకనివ్వండి. ఇప్పుడు ఒక చిన్న పండిన టొమాటోని ముక్కలుగా చేసుకొని కడాయిలోకి యాడ్ చేసుకోండి. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. కొంచెం బాగా ఉడికాక కడాయిలోంచి సగం టొమాటో మిక్చర్ని తీసి పక్కన పెట్టుకోండి. మిగిలిన దాంట్లో రెడీగా ఉంచున్న రైస్ని కొంచెం కొంచెంగా వేసి బాగా కలపండి. రైస్ మొత్తం వేశాక సపరేట్గా తీసి పెట్టుకున్న టొమాటో మిక్చర్ని కూడా దాంట్లో వేసి బాగా కలపండి. అలా కలుపుతూ 1 స్పూన్ సాంబార్ పొడి కానీ కర్రీ మసాలా కానీ వేసి బాగా కలపండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ పచ్చి కొబ్బరి తరుగు వేసి తిప్పు తిప్పండి. అంతే, ఎంతో టేస్టీ మరెంతో ఈజీ అయిన హెల్తీ టొమాటో రైస్ రెడీ. మీరు కూడా ఈ టొమాటో రైస్ ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీల కోసం like, share and subscribe.